నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వరుసగా ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సెలబ్రిటీ కూడా ఈ కేసులో ఇరుక్కున్నాడు. పుష్ప, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నటించిన యాక్టర్ శ్రీతేజ్పై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే శ్రీతేజ్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉండి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకొని మోసం చేశాడని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇదిలా ఉండగా గతంలో కూడా శ్రీతేజ్ పైన ఇంకో కేసు ఉంది. ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ విషయం ఆ మహిళ భర్తకి తెలియడంతో మనస్తాపానికి గురైన ఆవిడ భర్త అక్కడికక్కడే గుండెపోటుతో మరణించాడు. ఈ విషయాలని తెలిసిన కుటుంబ సభ్యులు శ్రీతేజ్ మీద అప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు నడుస్తుండగానే ఇప్పుడు శ్రీతేజ్ మీద ఇంకో కేసు నమోదవ్వడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్న శ్రీతేజ్ మాత్రం బయటికి రావడం లేదు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి ఈ కేసు విషయం మరింత తెలియాల్సి ఉంది. గతంలోనూ ఇలాంటి కేసు ఉండడంతో ఈ కేసు ఎంతవరకు వెళ్తుందా అనేది వివరాలు తెలియాల్సి ఉంది.